దేవుడు ఏం చెప్తున్నాడంటే వాళ్ళ పరిస్థితి భయంకరంగా ఉంది. అంటే వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే దేవుని కోపానికి గురయ్యే సంఘంగా ఉంది. అర్థమవుతుందా? సార్దేసు సంఘం ఎలా పాడైపోయిందంటే బహుగా పతనమైపోయిందన్నమాట. ఆకాశము నుండి ఆయన చూసినప్పుడు ఏ మంచి అయినా కనపడుతుందా, వీళ్ళ మంచి క్రియలు ఏమైనా కనపడుతున్నాయా అని దేవుడు చూస్తే ఏమీ కనపడతాయి. పైకి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుంటున్నారు, వాక్యాన్ని చెప్తున్నారు. అలాంటి సంఘాలు దేవుడికి పరలోకానికి వెళ్ళలేవు. ఈరోజు దేవుని వాక్యం సెలవు, నువ్వు మారు మనసు పొందు ఏమంటున్నాడు. ఈరోజు మారు మనసు లేకుండా పోయింది ఎవరికి. ప్రార్థన అంటే ఏదో పైన పెదాలతో చేసే ప్రార్థన. నీ హృదయము దేవునికి అప్పగించాలి. నీ బాధనంతా దేవుడికి చెప్పుకొని కన్నీరు కార్చేవాడిగా ఉండాలి. నీ 2 కళ్ళల్లో కన్నీరు రావటానికే దేవుడు ఆ కన్నీరుకి విలువ పెట్టాడు. అక్కడ అసాధారణంగా నువ్వు కన్నీరు కార్చినంత మాత్రాన దాని విలువ ఉండదు. కానీ నువ్వు దేవుని సన్నిధానంలో దేనికోసమైతే నిజంగా నువ్వు కన్నీరు కారుస్తావో ఆ కన్నీటిని దేవుడు దూత వచ్చి తన బంగారపు బుడ్డిలో పట్టుకెళ్ళి దేవుని చేతికిస్తున్నాడు. ఆ కన్నీటిని చూసి దేవుడు కరిగిపోతాడు. కన్నీటి ప్రార్థన దేవుడు ఎంత విలువై. కనీసం ఈ సంఘములో కన్నీరు ప్రార్థన లేదు, పశ్చాత్తాపం లేదు, పరిశుద్ధత లేదు. దేవుడు చెప్పిన మాటలు ఏ మాత్రం వారు వినేవారుగా లేరు. పైన తెల్లని వస్త్రాలు ధరించుకొని తెల్లని వస్త్రాలు ధరించి మనసంతా ఎలా ఉంది? దేవునికి వ్యతిరేకమైన క్రియలు జరుగుతున్నాయి. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు ఎవరైతే తెల్లని వస్త్రాలు ధరించుకున్నంత మాత్రాన నీలో పరిశుద్ధ క్రియలు కనపడాలి. అర్థమవుతుందా? ఓ సేవకుడైనా సరే, అక్కడున్న సంఘంలో వచ్చే వాళ్ళైనా సరే, ఇప్పుడు ఎవరైతే తెల్లని వస్త్రాలు ధరించుకుంటున్నారో వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. తెల్లని వస్త్రాలు ధరించే వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీ ఇష్టానుసారంగా ఉండటానికి కాదు మందిరం అన్నది. ఇక్కడ అదే చెప్తా ఉంటాడు. ఇదిగో నీవు జాగరూకుడై ఉండిన ఎడల నేను దొంగ వలె వచ్చేస్తా. ఎప్పుడు వస్తానో తెలియదు. దేవుడు ఏమంటున్నాడు? దొంగ వలె వస్తాను. ఏ గడియలో వస్తానో తెలీదు. ఇప్పటికైనా జాగ్రత్త కలిగి ఉండు. నువ్వు ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త లేని సంఘం ఏదైనా ఉందంటే ఇప్పుడు సార్దేసు సంఘమే ఉంది. దేవుడు అంటే భయం లేదు. దేవుని వాక్యము వింటున్నారే కానీ ఏ మాత్రం మార్పు లేని జీవితం. వీళ్ళు ఎలా ఉన్నారంటే మృతులై అంటే చచ్చిన వారితో సమానంగా ఉన్నారు. దేవుడు ఆకాశం నుండి చూస్తే వాళ్ళలో ఏ క్రియ కనపడతలేదు, ఏ మంచి కనపడతలేదు, ఏమీ లేదు వాళ్ళ దాంట్లో. ఒకళ్ళొకరు ద్వేషించుకోవడాలు, కొట్టుకోవడాలు ఈ సంఘంలో కనపడుతున్నాయి. దేవుడికి ప్రేమ కనపడతలే. దేవుడు సంఘమును ఒకరినొకరు ప్రేమించుకోమన్నాడు. ఈరోజు ప్రేమ కూడా లేదు. అక్కడ ప్రేమ కూడా కనపడతలేదు దేవుడు. అందుకే దేవుడు ఏమన్నాడు? ఈ మృతమైన సంఘము, ఎలాంటి సంఘం ఇది? చనిపోయిన సంఘంలా నాకు కనపడుతుంది. చనిపోయిన స్థితిలో కనపడుతుంది. చనిపోయిన వాడు ఎలా ఉంటాడు? కదలిక ఉంటుందా? చచ్చిపోతే మనిషికి కదలిక ఉండదు. వాడు ఎంత కొట్టినా, ఎంత చేసినా, ఇప్పుడు ఏంటి? దేవుడు ఎన్నిసార్లు వీళ్ళు శిక్షించినా, ఎన్నిసార్లు వీళ్ళని మార్చాలని చూసినా వీళ్ళు మారని సంఘంగా ఉన్నారు. అయినా దేవుడు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. నేను దొంగ వలె వస్తున్నా. దొంగ ఏ సమయంలో వస్తాడో తెలియదు. నువ్వు ఎక్కడ దాచుకున్నావో నీకు కూడా తెలియదు. అవి వాడికి తెలుస్తాయి. ఎందుకంటే దొంగ ఏ సమయంకి వచ్చి దోచుకుపోతాడో, దొంగ ఏ సమయం వచ్చి దోచుకుపోతాడో ఆ సమయము, ఆ గడియలు వస్తాయి. అందుకే నేను దొంగ వలె వస్తున్న, జాగరుడే అంటే జాగ్రత్త కలిగి ఉండు. జాగ్రత్త లేదు వీళ్ళకి, భయం లేదు వీళ్ళకి. దేవుడంటే భయం లేదు. దేవుడంటే భయం లేకుండా దేవుని మందిరంలోనే ఉంటున్నారు, వెళ్ళి దొంగతనాలు చేస్తున్నారు. దేవుని మందిరంలోనే ఉంటున్నారు, వాక్యాన్ని వింటున్నారు. ఒకళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి వాళ్ళ మీద వడ్డీలు లాక్కున్నారు. వీళ్ళందరూ దేవుడు పరలోకం తీసుకెళ్తాడా? దేవుని వాక్యం సెలవిస్తుంది, ధనవంతుడంట సూది బెజ్జల్లో దూరడం కూడా కష్టమే అంట.
ఒంటె సూది బెజ్జలో సులువుగా దూరిపోద్దంట పరలోకంలో. కానీ ధనవంతుడు సూది బెజ్జలో దూరటం చాలా కష్టమని దేవుడే నొక్కాడని చెప్తున్నాడు. ధనవంతుడు పరలోకానికి వెళ్ళి, వీళ్ళకి ఏంటంటే ఈ రోజున డబ్బు సంపాదించే ధనం మీద ఆశ పెట్టుకున్నారు. ఎక్కువగా ధనం కావాలి ఉన్నదాంతో సంతృప్తి పడకుండా ఇంకెక్కువగా మనుషులను పీడించేవారుగా ఉన్నారు ఈ సంఘం. పైకి ఎలా కనబడుతున్నారు? ఆదివారం రాగానే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని దేవుని మందిరానికి వెళ్తున్నారు, దేవుని పిల్లల్లా కనబడుతున్నారు. లోపలంతా కుతంత్రమే, లోపలంతా స్వార్థమే, లోపలంతా ఒకరిని నాశనం చేయాలనే. ఒకడు ఎదుగుతూ ఉంటే వాడి కళ్ళు చూడలేకపోతాడు. అందుకే దేవుని కోపం రగులుతుంది. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు, శత్రువులను ప్రేమించమన్నాడు. కానీ వీళ్ళు ఏంటంటే ఒకళ్ళు ఎవడైనా కష్టంలో ఎదుగుతున్నా, దేవుళ్ళు ఎదుగుతున్నా వీళ్ళకి నచ్చని వారిగా కనబడుతున్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మీరు మారు మనసు పొందండి. ఏ గడియలో నేను వస్తానో మీకు తెలియదు. వచ్చానంటే శిక్ష పడుతుంది, మీకు నరకం అనే శిక్ష. అందుకే దేవుని వాక్యంలో ఇంకేమని రాయబడింది చూడు. అయితే తమ వస్త్రాలు అపవిత్రపరుచుకుని కొందరు సార్దేశుని యొద్దలో ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రాలు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. పైన నటన చేసే వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. దేవుని వాక్యం చదువు. పైన నటన చేసే వాళ్ళు ఉన్నారు, తెల్లని వస్త్రాలు ధరించుకొని పరిశుద్ధులుగా నటించేవారు ఉన్నారు. జాగ్రత్త పడాలి. ఏమంటున్నాడు? ఈ సంఘానికి దేవుడు ఎక్కువ కూడా చెప్పట్లేదు, చాలా తక్కువ చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని దృష్టిలో ఈ సంఘం క్రియలు కనపడతాయి, దేవుని మంచి పనులు అస్సలు కనపడతాయి. కొన్ని సంఘాలకి చెప్పాడు, స్మరణ సంఘం చెప్పాడు, అది పర్ఫెక్ట్గా ఉందన్నాడు దేవుడు. అలాగే ఎఫెసు సంఘం చెప్పాడు, నీ మీద ఒక తప్పు మోపాలని అన్నాడు. అలాగే తర్వాత వచ్చి తుయతెర సంఘానికి చెప్పాడు, నీవు కూడా నీలో ఒక తప్పు మోపాల్సి ఉంది, నువ్వు అబద్ధపు విగ్రహాలను పెట్టి వాటిని తినమని అబద్ధ బోధలు చేస్తున్నావు, మార్చుకోమని. కానీ ఈ సార్దేశ సంఘం ఎలా కనపడుతుందంటే ఏ మాత్రం మంచి లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు సాదేశ సంఘంగా ఉండాలనుకుంటే నీకు నరకమే గతి. సాదేశ సంఘంలాగా జీవించాలనుకుంటున్నావంటే నీకు నరకమే. అందులో నో డౌట్. ఇక్కడ దేవుడే చెప్తున్నాడు, జయించువాడు అలాగ తెల్లని వస్త్రాలు ధరించుకొనును, జీవ గ్రంథంలో అతని పేరు. ఎవరైతే మారు మనసు పొంది, దేవుడు ఇంకొక మంచి అవకాశం ఇస్తున్నాడు ఈ సంఘానికి. నువ్వు మనసు మార్చుకొని జాగ్రత్త పడి ఇక నుంచి ఆ తప్పులు మానేస్తే ఈ సంఘంలాగా ఉన్న వారందరికీ దేవుడు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. ఏమని అంటున్నాడంటే నువ్వు మంచిగా మారితే, ఏమన్నాడు? మారు మనసు అంటే మంచితనం, మంచి పనులు, దేవుని మంచి పనులు నువ్వు నేర్చుకొని అనేకులకు నేర్పిస్తే ఏం చేస్తానంటున్నాడు దేవుడు. చూద్దాం. జయించువాడు అలాగూ తెల్లని వస్త్రాలు ధరించుకొనును, జీవ గ్రంథములో అతని పేరు మాత్రము తుడప పెట్టక. ఏమన్నాడు? జీవ గ్రంథం అంటే పరలోకానికి వెళ్ళటానికి ఒకే ఒక గ్రంథం, జీవ గ్రంథం. అందులో నీ పేరుంటేనే పరలోకానికి వెళ్తావు. గుర్తుపెట్టుకో. నువ్వు మంచి పనులు చేస్తే ఒక గ్రంథము దేవుడు అక్కడ రాస్తాడు. పలానా ప్రిన్సి, పలానా ప్రైజీ, పలానా అన్నదమ్ములు, బంధువులు, మిత్రులు ఇలా మంచిగా జీవించారు, అందుకే అందులో జీవ గ్రంథములో పడాలంటే నీవు మంచి పనులు చేయాలి. మంచి పనులు అన్నది ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గర, దేవుని మాటల్లో ఉన్నాయి. ఆ వాక్యాన్ని బట్టి నువ్వు నడిచే విధానం బట్టి అక్కడ నీకు లిఖించబడదు. అందుకే దేవుడేమన్నాడు, ఈరోజు నువ్వు మారితే, ఈరోజు నువ్వు మారు మనసు పొందే, ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, ఈరోజు దేవుడు మీరు మార్పు పొందితే ఆయన జీవ గ్రంథములో మీ పేర్లను లిఖించడానికి అక్కడ నీ పేరు తొడుపు పెట్టకుండా, అంటే దాని నుండి నేను తీసివేయకుండా పెడతానంటున్నాడు.
నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకొందును. ఈరోజు దేవుడు ఎవరైతే నేను చేసిన తప్పులు క్షమించయ్యా అని అన్న వాళ్ళు ఇంకో మాట కూడా చెప్తున్నాడు. మీరు పరలోకంలోకి వెళ్ళినప్పుడు తండ్రి ఎదుట నిన్ను నేను ఒప్పుకుంటాను అంటున్నాడు. నా కుమారుడా రా అని తీసుకెళ్తాడంట పరలోకానికి. నేను చెప్పినట్టు నువ్వు విడిచిపెట్టేశావు, నువ్వు జాగ్రత్త కలిగి ఉన్నావు, ఇక నుండి నీ పేరు పరలోకంలో ఉంటుంది, నువ్వు నాతో సావాసం చేయడానికి నిన్ను నేను ఆహ్వానిస్తున్నానని దేవుడు ఈరోజు సాదేశ సంఘానికి ఒక మంచి మాట చెప్తున్నాడు. మారు మనసు పొందితే ఈరోజు సాదేశ సంఘంకి ఇంకొక అవకాశం దేవుడు ఇస్తున్నాడు. మార్పు పొందు, మారు మనసు పొందు. ఎవరైతే మారు మనసు పొందకుండా, మారు మనసు అనగా దేవుని మాటలు ప్రకారం నడవటం. ఏంటిది? గత కాలం నుంచి నువ్వు సైతాన్తో నడిచావు, సైతాన్ ఆలోచనతో నడిచావు, సైతాన్ తలంపులతో నడిచావు. ఇక నుండి ఆ సైతాను తలంపులకు ఇక ఫుల్ స్టాప్ పెట్టాలి. సైతాను మాట్లాడే మాటలు, సైతాను బూతు మాటలు మాట్లాడమంటే మాట్లాడావు, అబద్ధాలు చెప్పమంటే చెప్పావు, వాళ్ళ మీద లేనిపోని చాడీలు చెప్పావు. ఇక నుండి అవి కట్ అయిపోవాలి. ఇక నుండి తన కొరకు దేవుని ప్రేమను పంచిపెట్టేవారుగా ఉండాలి. ఇప్పుడు అబద్ధం ఆడిన నీ నోరు ఏముంది? నిజమే మాట్లాడాలి. ఇప్పుడు తనను కొట్టిన తనని క్షమించే గుణం నీలోకి రావాలి. లేనిపోని నిందలేసిన వారందరికీ మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టొద్దని ఆపివేయాలి. అలా నువ్వు ఉండగలిగితే ఈరోజు దేవుడు ఏం చేస్తున్నాడంటే జీవ గ్రంథం, పరలోకములో ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో నీ పేరు లిఖించబడుతుంది. జీవ గ్రంథంలో పేరు లిఖించబడితే ఎవరి వల్ల తీయటం సాధ్యం కాదు. ఆ పేరును సంపాదించుకోవాలంటే అప్పుడే నీకు పరలోక రాజ్యములో నిత్యము కొత్త భూమి, కొత్త ఆకాశములో నిత్యము దేవుని ఆరాధించే మహిమ గల స్థలములోకి దేవుడు తీసుకెళ్తాడు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. సాదేశ సంఘం మారాలి. అలాంటి సంఘాలు ఈ రోజున అలాగే తయారవుతుంది. పైకి తెల్లని వస్త్రాలు వేస్తున్నారు, అంత అబద్ధమే, దేవుని వాక్యానికి వ్యతిరేకమే. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు చెప్తున్నాడు, మనం దేవుని వాక్యములో విగ్రహములను పెట్టి వాటిని భుజించి వాటిని కూడా దేవుడు ఇష్టపడతాకుంటే ఈ రోజున దేవుని బొమ్మలు పెడుతున్నారు, దేవుని విగ్రహాలు పెడుతున్నారు. ఇది దేవునికి వ్యతిరేకం. అన్నాడు మోషే కాలంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు ఆయన సినాయి పర్వతం మీద దేవుడితో మాట్లాడతాకి వెళ్తే వీళ్ళక్కడ దూడ బొమ్మలు చేసుకొని వాటికి సాగిలపడ్డారు. దేవుని కోపం అప్పుడు దాకా ఎన్నో మాట్లాడిన దేవుడు సహించాడు, కానీ ఒక్క విగ్రహమును చేసుకొని ఇదే దేవుడు అనగానే దేవుని కోపం వచ్చింది. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని విగ్రహానికి కాదు నువ్వు మొక్కాల్సింది, ఆ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను దేవుడిగా నువ్వు ఆరాధించావు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. దేవునికి వ్యతిరేకమైన పనులు ఈ రోజున సంఘం కొన్ని చర్చిలో ఇదే జరుగుతుంది. దేవుడు భూమి యందు ఆకాశమందు ఏ రూపాన్ని చేసుకోకూడదు, వాటి సాగిల పడకూడదంటే ఈ రోజున బొమ్మలు పెట్టుకొని యేసయ్య, ఈయనే యేసయ్యా, ఈయనే ప్రభువు అని అబద్ధ బోధలు చేస్తున్నారు. అబద్ధ బోధలు చేస్తున్నారు ఈ రోజున. ఈమె ఈ బొమ్మలు చూపిస్తున్నారు. మరియమ్మ తల్లని, ఆ తల్లని, ఈ తల్లని, కొత్త కొత్త పదాలు, బైబిల్లో లేని పదాలు. ఎందుకే దేవుని కోపం ఈ సంఘం మీద ఎందుకు రగులుతుందంటే భయము లేదు. చాలామంది సేవకులు వెళ్ళి అమ్మ ఇది తప్పు, ఇలాగ ఉండకూడదని చెప్పినా వీళ్ళు నేర్చుకుంటలేదు, వీళ్ళ మనసులు మారట్లేదు. దేవుని వాక్యము సూటిగా మాట్లాడుతుంది, చేసుకోకూడదు, తన చేతితో ఏది చేసుకొనకూడదని దేవుడు సూటిగా చెప్తే ఈ రోజున అనేక మంది ఈ విధంగానే తయారయ్యారు. ఇదిగో ఈ బొమ్మలు పెడుతున్నారు, ఈయన యేసు ప్రభు అంటున్నారు. ఈ బొమ్మలు పెడుతున్నారు, మరియమ్మ తల్లి అంటున్నారు.
ఇవన్నీ దేవునికి వ్యతిరేకం కాదా? ఆ సంఘాలు పాడైపోతాయి. ఆ సంఘంలో వెళ్తున్న అక్కడ ఉన్న ప్రజలందరూ నరకానికే. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, ప్రియ దేవుని బిడ్డ. సంఘమును పాడు చేసే సాతాను కుయుక్తులయ్యి దేవుడు వాక్యానుసారంగా ఉంటాడే తప్ప బొమ్మానుసారంగా ఉండడు, విగ్రహానుసారంగా ఉండడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడే చెప్తున్నాడు, విగ్రహానికి నువ్వు మొక్కకూడదంటే యేసయ్య బొమ్మలు చేసుకుంటావా? మరియమ్మ తల్లి బొమ్మలు చేసుకుంటావా? ఇవన్నీ తప్పు కాదు. దేవుని కోపం రగలదా? దేవుడు వద్దన్న పని ఇది చేసుకొని ఇదే మా ఆరాధన, ఇదే మా పద్ధతి, ఇదే అని అనేక మందిని మోసం చేస్తున్నావు, యజ్జబేలు బోధలు చేస్తున్నావు. దేవుడు ఊరుకుంటాడు అనుకున్నావే ఏంటి? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఈ వీడియో వింటున్న వారు ఎవరైతే ఉన్నారో మీరందరూ దేవునికి ఉగ్రతకు గురవబోతున్నారు. మీరందరూ దేవుని ఉగ్రతలో పడబోతున్నారు. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడాడు. మార్పు పొందు, లేదంటే వాక్యాన్ని పెట్టుకుని ప్రార్థన చేయి. యేసయ్య ఆత్మస్వరూపి, ఆయన చూసిన వారు ఎవ్వరూ లేరు. ఒక మోషే తప్ప, యోహాను గారు తప్ప ఈ రోజు కూడా ఎవరు చూడని వారు వాళ్ళు. ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆయన 7 ఆత్మలు ఫస్ట్ వచనంలో రాయబడి ఉంది. 7 నక్షత్రాలు 7 ఆత్మలు గల, అంటే ఆయన ఆత్మస్వరూపిని. నేను విగ్రహమును కాదు, ఓ రాయిని రప్పను కాదు, నేను నిజమైన ఆత్మస్వరూపి అన్నాడు. ఈ రోజున ఎంతోమంది ఈ మాటలను పెడచోని పెట్టేస్తున్నారు. అనేకులు మన మీద దుమ్మెత్తిపోయడానికి కారణం ఇదే. అందుకే దేవుని కోపం కూడా రగులుతుంది. ఈ రోజున అదే నువ్వు తెల్లని వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన, నువ్వు తెల్లని పద్ధతులన్నీ పాటించినంత మాత్రాన నువ్వు దేవుని పిల్లగా ఉండడానికి వీల్లేదు అంటున్నాడు. నువ్వు అలా బ్రతకడం కాదు, నేను చెప్పినట్టు జీవించమన్నాడు. మరి ఈ విగ్రహం చేయడం తప్ప కదా? మరి వాటిని మొక్కుతున్నారు. ఈయనే యేసయ్య, ఈయనే మరియమ్మ తల్లి, ఈయనే పునీతులైన వాళ్ళు వీళ్ళని ఎందుకు మోసపరితమైన జీవితం ఇది మోసం, సాతాను వేసిన కుయుక్తి. అందుకే దేవుని అంటున్నాడు, అలాంటి మందిరంలోకి వెళ్ళటం కన్నా నిజముగా ఉన్నది ఉన్నట్టు చెప్పే మందిరాలకు వెళ్ళమంటున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మార్పు పొందకపోతే నరకమే. ఇంకొద్ది మాటలు దేవుడు దీవించుకుంటాడు.